హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. చికెన్ చాలామందికి ఫేవరెట్ డిష్ కదా. మరి చికెన్ ఎప్పుడు ఒకేలా ఎందుకు? ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. వాక్కాయలో ఉండే పులుపు ఇంకా చికెన్లో ఉండే రుచి ఈ రెండూ కలిస్తే ఇంకేముంది, చికెన్ ప్రియులకు విందే. ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు, వాక్కాయ పేస్టు, 2 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకుని 2-3 సార్లు బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు వాక్కాయలు తీసుకుని శుభ్రం చేసుకుందాం. ఇలా వాక్కాయలన్నీ శుభ్రం చేసుకున్నాక వాక్కాయలు తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని అందులో ఉన్న గింజలు ఇలా తీసేసుకోవాలి. ఇదే విధంగా గింజల్ని తీసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వాక్కాయలు వేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి ఇంకా 1 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 30 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాం. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుని కలుపుకుందాం. ఉల్లిపాయ వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగింది. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. చికెన్ వేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ మసాలా అంతా చికెన్కి కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఒక 15 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ముక్కల్లో నుంచి వాటర్ వచ్చి ముక్కలు మగ్గుతున్నాయి. ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వాక్కాయ పేస్ట్ని ఇందులో వేసుకుని ఒకసారి అంతా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు వాక్కాయ పులుపు చికెన్కి పట్టడం కోసం ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ముక్క చక్కగా ఉడికి గ్రేవీ కూడా దగ్గర పడింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన వాక్కాయ చికెన్ రెడీ అయిపోయింది. ఈ వాక్కాయ చికెన్ టేస్ట్ మీరు మరింత ఎంజాయ్ చేయాలి అంటే ఒక పూట ఆగితే చక్కగా పులుపు చికెన్కి పట్టి టేస్ట్ డబల్ అవుతుంది. మా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.